ఆడపిల్లల జోలికొస్తే కబడ్దారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. అత్యాచారాలు, అశ్లీల ఫోటోలపై సహించేదే లేదన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. భూ కబ్జాలకు పాల్పడితే జైలు నుంచి బయటికి రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. అమ్మాయిని రేప్ చేసి అశ్లీల ఫోటోలు తీసి జీవితాలు నాశనం చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు మత్తు ఇంజెక్షన్లిచ్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను దేశ, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తా ఉంది దేశ. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు. చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయడం, చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఏంటి ఇవన్నీ? ఈ అఘాయిత్యాలు ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోస్టులు పెట్టి తప్పించుకునే వీలు లేకుండా చేస్తామన్నారు. బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ ను నియమించుకుని తప్పుడు పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేయిస్తామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. ఏదో మనల్ని అవమానించారనే ఉద్దేశంతో మనం మాట్లాడడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. రేపు మళ్ళీ నేను ఒకసారి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా మీ ముందర పెడుతున్నాను. ఇప్పటికే చాలా చర్చలు చేశాం. రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి, ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనందరంగా ఆలోచిస్తే ఇది సాధ్యం. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకుండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. భూ కబ్జాలకు పాల్పడితే జైలు నుంచి బయటకొచ్చే పరిస్థితి ఉండదన్నారు సీఎం చంద్రబాబు. భూ కబ్జా చేశారని కేసు పెట్టిన వాళ్లే ఈ భూమి తనదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. నిందితులకు 6 నెలల్లో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి, నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశం పెనాల్టీ, ఆ రోజు 6 సంవత్సరాల లోపల అంటే బెయిల్ తీసుకోవచ్చు. అదే మరిగా 5,000 రూపాయల ఫైన్. 20 దిశ 10-14 సంవత్సరాలు. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబడ్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ తన మనుషులను పెట్టిందన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడెక్కడో కూర్చుని అడ్రస్సులు తెలియకుండా పోస్టులు పెట్టారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమన్నారు.